శబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు కేరళలో హింసాత్మకంగా మారుతోంది. ఓవైపు సిపిఎం కార్యాలయాలపై దాడులకు దిగుతున్న ఆందోళనకారులు మరోవైపు బస్సులను ధ్వంసం చేస్తున్నారు. నిన్న జరిగిన రాళ్ల దాడిలో గాయపడ్డ చంద్రన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు ఆలయంలో శుద్ధి నిర్వహించిన ప్రధాన అర్చకుడిపై సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కేరళలో బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగుతున్నాయి. దీంతో తమిళనాడు సర్కార్ సరిహద్దులను మూసివేసింది. తమిళనాడుకు చెందిన వాహనాలు నిత్యం వేలాదిగా కేరళకు వెళుతూ ఉంటాయి. కేరళలో జరుగుతున్న నిరసనల కారణంగా ఆస్తి నష్టం జరగరాదన్న ఆలోచనతోనే సరిహద్దులను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. కోయంబత్తూర్, పాలక్కాడ్, నాగర్కోయిల్, త్రివేంద్రం సరిహద్దులను తమిళనాడు సర్కార్ మూసివేయడంతో రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. కేరళలో పరిస్థితి చక్కబడిన తరువాత వాహనాలను పంపుతామంటున్నారు అధికారులు. పలుచోట్ల బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. సిపిఎం కార్యాలయాలపై రాళ్ల దాడికి దిగారు. మరోవైపు బంద్ను లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తారా అంటూ బస్సులపై దాడికి దిగారు. ఆందోళనకారుల దాడిలో దాదాపు 60 బస్సులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రాళ్ల దాడిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంద్తో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. శబరిమల పరిసరాలతో పాటు పలుచోట్ల ఆంక్షలు విధించారు. శబరిమలలో బంద్ పిలుపు, హిందూ సంఘాల ఆందోళనలకు సంబంధించిన తాజా పరిస్థితిని మా ప్రతినిధి చక్రి అందిస్తారు. ఓవర్ టు యు చక్రి. ప్రస్తుతం నేను శబరిమలలోని ఎరుమేలిలో ఉన్నాను. ఇక్కడ వావర స్వామిని దర్శించుకున్న తర్వాత వావర మసీద్కి వచ్చిన తర్వాతే శబరిమల పంబకు వెళతారు అయ్యప్ప భక్తులు. ఇక బంద్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేరళ బంద్ ఉంటుందని చెప్పి హిందుత్వ సంస్థలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేవలం వాణిజ్య సముదాయాలు మాత్రం మూతపడ్డటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 24/7 సీజన్ ఉన్నంత కాలం ఈ షాప్స్ ఓపెన్ ఉంటాయి. అలాగే ఆహార పదార్థాలకు సంబంధించినవి కావచ్చు, నిత్యావసరాలకు సంబంధించినటువంటి షాప్స్ అన్ని కూడా ఓపెన్ ఉంటాయి. కానీ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్నిచ్చినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా బంద్ చేయించారు. వారందరూ చాలా మంది స్వచ్ఛందంగా 6 గంటల నుంచి బంద్ చేసి వెళ్ళిపోవడం మనం చూసాం. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు మాత్రం మూతపడ్డప్పటికీ భక్తుల కోలాహలం మాత్రం కొనసాగుతుంది. ఇరుముడి సమర్పించుకుని వావర స్వామిని దర్శించుకుని ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఉత్సాహంగా దర్శించుకోవడానికి వెళుతున్నారు. దర్శనానికి ఏ ఆటంకం కలగట్లేదు. నిన్న ఉదయం అంటే బుధవారం తెల్లవారుజామున 3:45 2 మహిళలు 50 ఏళ్ల లోపు వారు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత దానికి ఆగ్రహించినటువంటి భక్తులు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బంద్కు పిలుపునిచ్చారు. నిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తుతో భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వారి దర్శనానికి పంపే కార్యక్రమాన్ని చేస్తున్నారు కేరళ పోలీసులు. సో మనం చుట్టూ చూడవచ్చు, భక్తుల సందోహం ఉంది. ఆ సందోహం చుట్టూ మూతపడినటువంటి షాప్స్ ను మనం చూస్తున్నాం, వాణిజ్య సముదాయాలను మనం చూస్తున్నాం. అయితే ఈ బంద్ ని వాణిజ్య సముదాయాల యూనియన్ వ్యతిరేకిస్తూ ఉంది. 2019 హర్తాళ్లకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక హర్తాళ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి హర్తాళ్ జరగకూడదని కేరళ వాణిజ్య సముదాయాల యూనియన్ పిలుపునిచ్చింది. అయినప్పటికీ కూడా ఈ రోజు స్వచ్ఛందంగా షాప్స్ బంద్ చేసి వాణిజ్య సముదాయాలు బంద్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా చూసినట్లయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగే పరిస్థితి కనబడుతుంది. కానీ భక్తుల కోలాహలం కావచ్చు, భక్తుల దర్శనాలు కావచ్చు ఆగే పరిస్థితి కనపడడం లేదు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు దగ్గరుండి చర్యలు తీసుకుంటూ వారిని దర్శనానికి పంపుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఓవర్ టు స్టూడియో. സംഘർഷം ഉണ്ടാക്കുന്നതിന് വേണ്ടിയുള്ള നിർദ്ദേശം താഴോട്ട് പോയപ്പോൾ അതിന്റെ ഭാഗമായി
സംഘപരിവാർ തെരുവിൽ ആക്രമം സംഘടിപ്പിക്കാൻ തയ്യാറാകുന്ന നിലയാണ് ഉണ്ടായത്. ഇത് കൃത്യമായ ആസൂത്രണത്തിന്റെ ഭാഗമായാണ്. സ്വാഭാവിക പ്രതിഷേധം എവിടുന്നും ഉയർന്നു വന്നില്ല. കൃത്യമായ ആസൂത്രണത്തിന്റെ ഭാഗമായുള്ള അക്രമ പ്രവർത്തനങ്ങളാണ് പിന്നീട് കേരളത്തിൽ നടന്നിട്ടുള്ളത്. ഇതില് മന്ത്രിസഭ ആലോചിച്ചത് ഇത് രാഷ്ട്രീയ താല്പര്യത്തോടെയുള്ള വ്യക്തമായ ഇടപെടലുകളാണ്. അതിന്റെ മുന്നിൽ ഒറ്റ സമീപനെ സർക്കാരിന് സ്വീകരിക്കാൻ പറ്റും. അത് ഇത്തരത്തിലുള്ള നീക്കങ്ങളെ ശക്തമായി നേരിടുക എന്നുള്ളത് തന്നെയാണ്. ഒരു തരം അക്രമവും വെച്ച് പൊറുപ്പിക്കാനാവില്ല. ശബരിമല സ്ത്രീ പ്രവേശനവുമായി ബന്ധപ്പെട്ട് BJP നടത്തുന്ന സംസ്ഥാന തലത്തിലുള്ള 5ാമത്തെ ഹർത്താലാണിത്. 3 മാസത്തിനിടയിൽ 7 ഹർത്താലുകളാണ് സംഘപരിവാർ സംഘടിപ്പിച്ചത്. ഏതെങ്കിലും പ്രശ്നത്തിന്റെ മേലെയാണ് ഹർത്താലുകൾ വന്നത്. ആദ്യത്തെ ഹർത്താല് ഒക്ടോബർ 1 ദേവസ്വം ബോർഡ് പുനഃപരിശോധനാ ഹർജി നൽകിയില്ല എന്ന് ആരോപിച്ചുകൊണ്ടായിരുന്നു ഹർത്താൽ. പിന്നെ തുലാമാസ പൂജക്ക് നട തുറക്കുകയാണ് ഒക്ടോബർ 18. അന്ന് ഹർത്താൽ പോലീസ് നടപടിക്കെതിരെയായിട്ട് എന്ന് പറഞ്ഞുകൊണ്ട്. പിന്നെ നവംബർ 2 ഒരാൾ അപകടത്തിൽ മരണപ്പെട്ടു. പന്തളക്കാരനായ ഒരാൾ. അതിന്റെ മേലെ പത്തനംതിട്ടയിൽ ഹർത്താൽ. നവംബർ 17 വൃശ്ചിക 1 വൃശ്ചിക 1 വിശ്വാസികൾക്കല്ലാത്തവർ കണക്കറിയ അതിന്റെ പ്രാധാന്യം. അത് മണ്ഡല മകരവിളക്കിന്റെ ഭാഗമായുള്ള നട തുറക്കുന്ന ദിവസമാണ്. അന്നാണ് സംസ്ഥാന ഹർത്താൽ നടത്തിയത്. ഡിസംബർ 11 തിരുവനന്തപുരം ജില്ലയിൽ ഹർത്താൽ പ്രഖ്യാപിച്ചു. ഡിസംബർ 17 ഒരു മധ്യവയസ്കൻ ആത്മഹത്യ ചെയ്ത സംഭവം സംസ്ഥാനമാകെ ഹർത്താൽ പ്രഖ്യാപിച്ചു. ഇപ്പൊ ഇന്നും ഹർത്താൽ. ഇങ്ങനെ ആത്മഹത്യയുടെ പേരിൽ, അപകട മരണത്തിന്റെ പേരിൽ എല്ലാം ഹർത്താൽ പ്രഖ്യാപിക്കുന്ന നിലയാണ് BJPയുടെ ഭാഗം.